ఒక 5 నిమిషాలు ఆగండి, నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను. అయ్యో దాన్నే ఉందమ్మా, కానివ్వండి. ఏమండి, పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ వేయండి, నేను ఇప్పుడే వస్తాను. రండి పంతులు గారు, రండి కూర్చోండి. వాస్తు బాగుంది నాయనా. ఏ నాయనా కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయావు? అదా సమానత్వం పంతులు గారు. సేమియా పాయసం అయి ఉంటుంది. సేమియా పాయసం ఇప్పుడు వద్దు నాయనా, పూజ అయిన తర్వాత తింటాలే. కాస్త ఉక్కపోస్తుంది, ఫ్యాన్ అయినా నాయనా. అవునా అంజు, పంతులు గారికి ఒక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యానే. ఏం నాయనా పురుషాహంకారమా? ఫ్యాన్ స్విచ్ పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుస్తున్నావే? అది తర్వాత చెప్తాను పంతులు గారు. ఏదో పులిహోర కారం అంటున్నారు, సంథింగ్ ఏదో. అది పులిహోర కారం కాదు నాయనా, పురుషాహంకారం, మేల్ ఇగో. చాచా అదేం లేదండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా. నేను సగం చేసాను అనుకో, మిగిలిన సగం మా ఆవిడ చేయాలన్నమాట. సమానత్వం. వారిని అందుకనే సగం కాలు కడిగేసి వదిలేసావు. కరెక్ట్, బాగా గెస్ట్ చేశారు. ఇందాక మా ఆవిడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేయమంది కదా, నేను కూర్చోబెట్టాను. అమ్మాయి ఫ్యాన్ వేయాలి. షార్ప్, భలే పట్టేశారు. బాబు చిన్న డౌటు అడగండి. పెళ్లిలో 3 ముళ్ళు నువ్వే వేసావా? ఎందుకంటే అలా అడుగుతారు, నేనే వేశాను. ఏం లేదు, పెళ్లిలో 1.5 ముళ్ళు నువ్వు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా 1.5 ముళ్ళు వేసుకోమన్నావా అని. పంతులు గారు భలే చమత్కారం. ఇప్పుడే వస్తాను. అంజు, పంతులు గారు ఫ్యాన్ వేయలేదు, ఒక్క పెడుతున్నట. వారిని సమానత్వం సంతకెళ్ళా, ఇదెక్కడ కాన్సెప్ట్ రా? పాప మా అమ్మాయి ఎలా బతుకుతుంది ఏంటో. కొబ్బరికాయ, ఆర్తకర్పూరం, పూలు అన్ని సరిపోయి అన్నీ ఉన్నాయి. అమ్మా తల్లి, ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని, ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా. నాయనా ఆ తమలపాకు తీసుకొని 3 సార్లు నీళ్ళు జల్లు. నేను తమలపాకు తీసుకుంటాను, మా ఆవిడ వాటర్ జల్లుతుంది. అబ్బో ఎలగొలా తగలడు. పోయి తల్లి, ఈ అగరబత్తులు 2 వెలిగించమ్మా. ఏయ్, ఒకటి నాకు ఇవ్వు. మర్చిపోయేంటి సమానత్వం? ఒకటి నేను వెలిగిస్తే 2 నువ్వు వెలిగించు. కావాలంటే 2 మీరే వెలిగించండి. అలా వద్దు, సమానత్వం పోద్ది. నేను వెలిగిస్తే నువ్వు వెలిగించుకో. బాబు ఒక చిన్న ప్రశ్న, పొరపాటు నీకు తుమ్మొచ్చిందనుకో, సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరిని తుమ్మంటావేంటి? ఇదేదో బాగుంది పంతులు గారు, నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా? మళ్ళీ సార్ ట్రై చేద్దు గాని ఈ టెంకాయ కాస్త పగలగొట్టుకొని తీసుకురా నాయనా. సరే అండి. పంతులు గారు, మీరు ఏది పడితే అది అనకండి. మీకేంటండి, మీరు అనేసి వెళ్ళిపోతారు, తరువాత అనుభవించాల్సింది నేనే కదా. ఇప్పుడు ఆ సగం తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను? సారీ అమ్మా, మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు. ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో, ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఎలా దొరికిపోయావు, పైగా వ్రతాలు చేయిస్తున్నావు. నా కర్మ. పంతులు గారు, దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా, దీనికి రెమెడీ రావడానికి కాస్త టైం పడుతుంది. అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటండి, కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు? అది ఆపే. ఏమ్మా తల్లి, అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది. 6 నెలల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటండి అది? టెంకాయ ఆయన పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సమానత్వం. వెళ్ళమ్మా. సమానత్వం లేకపోతే ఎలా?